నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మార్క్ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభం. చంద్రబాబు నేతృత్వంలో రైతుకు మేలు చేసే ప్రభుత్వం అన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. నాటుసారా రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను ప్రకటించిన కలెక్టర్ తమీం అన్సారియా. ఎక్స్చేంజ్ అధికారులకు సిబ్బందికి కలెక్టర్ ఎస్పీ ప్రత్యేక అభినందన. విద్యాశాఖ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ దారుణ హత్య. త్వరలో హత్య కేసును ఛేదిస్తామన్న పోలీసు అధికారులు. ఇక వివరాలకు వెళితే హెచ్డి బర్లీ పొగాకును నేరుగా ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీంతో రైతు కళ్లలో ఆనందాన్ని నింపిందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరులో హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. గత ప్రభుత్వం 1650 కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ పెట్టిందని, ఏడాదిలోపే ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. మిర్చి రైతుల సమస్యలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ ఏడాది కోకో, మామిడి అధిక దిగుబడి రాకపోవడంతో గిట్టుబడి ధర రాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. గత ఏడాది పొగాకుకు మంచి రేటు రావడంతో ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేశారని, దిగుబడి కూడా బాగా రావడంతో పొగాకు కంపెనీలు కొనుగోలు చేయలేక చేతులెత్తేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలుకు ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, బిఎన్ విజయ్ కుమార్, ఎంఎం కొండయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గెరటయ్య, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తదితరులు పాల్గొన్నారు. మనందరి అభిమాన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పర్చూరు నియోజకవర్గంలో ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవ్వరు కూడా నమ్మలేదు, విశ్వసించలేదు. ప్రభుత్వమే మార్క్ఫెడ్ నుంచి హెచ్డి బర్లీ కొంటుంది అని ఊహకు అందనటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఇక్కడ మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, నాకు అత్యంత ఆప్తుడు, మీ అందరికీ అభిమాన నాయకుడు శ్రీ సాంబశివరావు గారికి బర్లీ పొగాక్కి ఎవరు ఊహించిన విధంగా ఈరోజు కేజీకి 12 రూపాయలు పెట్టాం. రెండవ రకానికి 6 రూపాయలు పెట్టాం. ఇది ఎవరైనా ఊహించారా? దీని ఖర్చు 500-600 కోట్లు అవుతుంది. ఈరోజు ఎక్కడ పైసలు లేవు, చాలా అవస్థలు పడుతున్నాం. కానీ రైతుకి ఇబ్బంది కలగకూడదని ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనికి మీ అందరూ కూడా ప్రకాశం జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా కలెక్టర్ తమీం అన్సారియా ప్రకటించారు. ప్రకాశం భవనం సమావేశ మందిరంలో ఎక్స్చేంజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రసంగించారు. ఏడాది ఫిబ్రవరి నెలల్లో నవోదయం 2 కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారని, దాని ప్రకారం అన్ని శాఖల సమన్వయంతో నేడు ప్రకాశం సారా రహిత జిల్లాగా రూపొందిందని కొనియాడారు. ఎక్స్చేంజ్ శాఖకు పోలీసు శాఖ సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. కార్యక్రమంలో ఎక్స్చేంజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ నాగరాజు, ప్రకాశం జిల్లా ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ ఆయిషా బేగం, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మన మధ్యకి మన గౌరవ ఎస్పీ గారు, థాంక్యూ సో మచ్.
So geographically, Prakasam district situated. Selfie, sir? Yeah. ఆ రోజు రెజల్యూషన్ చేసాం సార్. ఎంత త్వరలోనే మన జిల్లాని ఐటీ రికవరీ జిల్లాగా డిక్లేర్ చేయడానికి ఒక సంకల్పం తీసుకున్నాము. సో దాంట్లో కూడా విలేజ్ లెవెల్ టీమ్, అదేవిధంగా మండల్ లెవెల్ టీమ్, డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్, దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, అందరూ డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి మన జిల్లాలో 35 విలేజెస్ ఐడి ఉన్న విలేజెస్గా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఏబిసి కేటగిరీ కింద కేటగిరీస్ చేసి ఒక టార్గెటెడ్ అప్రోచ్లో ఏదైతే ఇక్కడ ఎక్సైజ్ సూపర్మెంట్ గారు చెప్పారు, ప్రిపరేటరీ స్టేజ్, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కన్సాలిడేషన్. సో ఈ రోజు 4th స్టేజ్ డిక్లరేషన్ స్టేజ్లో ఉన్నాము. సో దీనికి కలిసికట్టుగా పనిచేసిన అందరు డిపార్ట్మెంట్స్, అదేవిధంగా డిపార్ట్మెంట్ అఫీషియల్స్, స్టాఫ్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 4 monthsలో చేయగలిగాము. ఇప్పుడు మనకు ముందు ఉన్న సవాల్ ఏంటంటే ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఆ స్టేటస్ని కంటిన్యూ చేయడం. కాదు అప్పటికి ఇప్పటికే నేను లాస్ట్ 15 years ప్రకారం ప్రొఫెషన్ అంటే ఇప్పుడు ఏమైందంటే బికాస్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అన్నీ చేయడం వల్ల చాలా వరకు నాట్ సార్ అనేది 80 to 90% కట్టాలి. సో ఇంకా దీంట్లో పబ్లిక్ ఎక్కువ యాంగిల్స్ చూడాలి. ఒక యాంగిల్ ఏమో పబ్లిక్ హెల్త్ ఫస్ట్, తెలియకుండా వాళ్ళు దీన్ని కన్జంప్షన్కి కొంత ట్రైబల్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దీని మీద జీవితాలు కానివ్వండి, ఇలాగే నాట్ సార్ కాకుండా తాగడం వల్ల ఒకటి అలాంటిగా వస్తుంది అది. బట్ అది హెల్త్కి రాబోయే ఈ జనరేషన్ అది ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండు ఇది ఒక సెకండ్ యాంగిల్ చూస్తే ఇది నెక్స్ట్ జనరేషన్ కల్లా కంటిన్యూ అయిందంటే ఎవరున్నారో ఇళ్ళకి ఏరియాలో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుంది. బేసిక్గా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయ్యి హెల్త్ ఇష్యూస్తో ఆ జనరేషన్ జీనియర్ ఏముందో స్పీసీస్ అంతా కూడా ఈ అట్రాక్టివ్ ఎఫెక్ట్తో బాగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని మనం చాలా వరకు అన్ని విధాలు ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ అన్ని విధాలు అనుకోగలిగాం. చాలా ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఐడి లిక్కర్ చాలా వరకు చేసాం. ఇంకా ఈ రీసెంట్గా కూడా మనము మా పోలీస్ తరఫున కూడా ఎక్సైజ్ వాళ్ళు కూడా నేను చెప్పాను, లోపల అందరూ కోఆర్డినేట్ చేసుకొని డ్రోన్స్ కూడా షేర్ చేసుకొని ఎక్కడెక్కడ మనం ఫిజికల్గా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో డ్రోన్ ద్వారా ఆపరేట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆనపూర్ కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాము. ఆల్మోస్ట్ మనకున్న 26 డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 20 డిస్ట్రిక్ట్స్ కూడా ఐడెంటిఫై చేసేసారు. రెవెన్యూ కొన్ని జిల్లాలు ఈస్ట్ గోదావరి, చిత్తూరు, కర్నూలు ఇట్లా ఏజెన్సీ ఏరియాలో బార్డర్స్ ఉన్నటువంటి వాటి కొంచెం గ్యాస్ తీసుకొని చేస్తున్నారు. ఏంటంటే మీపై ఈ 4 months కూడా రిగరస్లీ ఎఫర్ట్స్ విత్ పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి మనం ముఖ్యంగా మనకి అవుట్ ఆఫ్ 38 మండల్స్ ఓన్లీ 8 మండల్స్లోనే మనకి స్పోరాటిక్గా మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది. అది కూడా మనకి ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది, పెద్దనూరు కానీ వైపాలెం అండ్ నాకాపురం గోర్నాల్ ఏరియాలో సమ్ ట్రైబల్ ఏరియాలో ఇది మనకి ఎక్కువగా ఉంది. అది కూడా లైవ్లీహుడ్ కోసం వాళ్ళు కన్జ్యూమింగ్ లైవ్లీహుడ్. సో మన దగ్గర ఎక్కడ కమర్షియల్ క్వాంటిటీ అనేది మనం ఇప్పుడు డిటెక్ట్ చేయలేదు. సో దీన్ని కూడా బేస్ చేసుకొని మనం అందరం కూడా There is no forest burden here itself. Totally villages consisting 715 friendly villages. Whereas coming to the introductions of Navaline 2.0, the government of Andhra Pradesh has decided to implement Navaline 2.0, a flagship program that aims to eradicate illicitly distilled liquor from the state of Andhra Pradesh with the coordination of the line departments, excise, revenue, police, forest, tribal welfare and Panchayati Raj.
departments by GOMS number dated 17 Revenue Excise Department dated 10/1/2025. On 19/2/2025, Navodayan 2.01, a flagship program for eradication of the illicitly distilled liquor from the state of Andhra Pradesh has been inaugurated by Sri Kollu Ravindra Garu, the Honorable Minister for Prohibition and Excise, AP, in the presence of the respective MLAs and public representatives of Prakasam districts, our Commissioner of Prohibition and Excise Director and all the dignitaries present here itself. So for inauguration of this program, so we got the messages that stages for coming to the Navodayan 2.0, we have 5 stages. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండల విద్యాశాఖ కార్యాలయం డేటా ఎంట్రీ ఆపరేటర్ కొల్ల రాజశేఖర్ ని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. మర్రిపూడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పృథులగిరి కొండ ప్రాంతంలో ఉదయాన్నే రాజశేఖర్ హత్య జరిగింది. ఖమ్మం మండలం తురుమెల్ల గ్రామానికి చెందిన కొల్ల రాజశేఖర్ 2011 నుండి ఎంఈఓ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తూ మర్రిపూడిలో నివాసం ఉంటున్నాడు. సామాన్యుడిగా పేరున్న రాజశేఖర్ హత్యను త్వరలో ఛేదిస్తామని కరిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలో లభించిన రాజశేఖర్ మొబైల్ ఫోన్లో డేటాను పరిశీలించి సమగ్రమైన దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. కుమారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ 55వ జన్మదినోత్సవ వేడుక ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వాడని, ఆయన నాయకత్వంలో 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు షేక్ సైదా, ఉపాధ్యక్షులు గోరెంట్ల కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు జాకబ్, రవూఫ్, నాయకులు సుధీర్ వర్మ, శివ, శేఖర్, బలరాం, అంకబాబు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి రక్షించేటువంటి రాహుల్ గాంధీ గారి 55వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుదీర్ఘంగా దాదాపు 3,450 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజలతో మమేకమై పనిచేస్తున్న విషయం. ఈరోజు రాహుల్ గాంధీ గారు బీజేపీ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీన ఒంగోలు మినీ స్టేడియంలో మెప్మా సిబ్బందితో యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పీడీ శ్రీహరి తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో పట్టణ మహిళా సమాఖ్య సభ్యులతో నెల రోజులుగా యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. 20వ తేదీ జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో మెప్మా సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా మా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా మెప్మా సంఘ సభ్యులు గత నెల 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమంలో మా మెప్మా సంఘ సభ్యులందరూ పాల్గొంటున్నారు. మరియు వాళ్ళకి డివిజన్ వైజ్గా వాళ్ళకి ట్రైనింగ్లు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఎస్ఎస్జి గ్రూప్ సభ్యులతో గౌరవ మినిస్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీన మన మినీ స్టేడియం నందు ఉదయం 6 గంటలకి సుమారు 6,000 మందితో మా మెప్మా సంఘ సభ్యులతో యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అందువలన మన మెప్మా సంఘ సభ్యులందరూ ఈ సభ పాల్గొని యోగాంధ్ర కార్యక్రమం పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. మరియు నేను ఈ మెప్మా సంఘ సభ్యులతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ నెల రోజు నుంచి వాళ్ళు యోగా కార్యక్రమం పాల్గొనడం వలన వాళ్ళు ఆరోగ్యం సంబంధించి చాలా వరకు మెరుగుపడినది. మరియు వాళ్ళు చెప్పినప్పుడు బీపీ కానీ మరియు షుగర్ కానీ చాలా వరకు కంట్రోల్ వచ్చినాయని, మరియు లేడీస్ సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా వారికి మెరుగుపడినాయని తెలియజేసినారు. మా మెప్మా సంఘ సభ్యులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు జిల్లా ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ తమీమ్ అన్సారీ మేడం గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ మినిస్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు మరియు గౌరవ ఎంపీ గారు మోహన్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 20వ తేదీన మెప్మా సంఘ సభ్యులతో సుమారు 6,000 మంది సభ్యులతో మినీ స్టేడియం నందు యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన మెప్మా సంఘ సభ్యులందరూ 20వ తేదీన ఉదయం 6 గంటలకల్లా అక్కడికి వచ్చి యోగాంధ్ర కార్యక్రమం పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం. నిజమైన మిత్రుడు మిత్రుల మీరు కోరుకుంటూ తన మిత్రుడు అన్ని విధాల ప్రత్యేకంగా నిలవాలని ఆకాంక్షిస్తాడు. అలానే ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించాలన్న ఆశయంతో విద్యామిత్ర పేరుతో సరికొత్త విద్య విప్లవం ప్రారంభించింది. యూనిఫామ్ మొదలుకొని పుస్తకాల వరకు నాణ్యమైన మెటీరియల్ అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం విద్యార్థులు వారి తల్లిదండ్రుల మన్ననలు అందుకుంటుంది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు వసతులు అందేలా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకంతో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2,279 రూపాయల విలువైన ప్రత్యేక కిట్ ను అందజేస్తుంది. 3 జతల యూనిఫామ్, షూస్, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ అందజేశారు. విద్యామిత్ర పథకం ద్వారా విద్యార్థులకు ప్రత్యేకంగా కల్పించిన ఈ సౌకర్యం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టిన విధంగానే ఫలితాలు కూడా అందిస్తామని ఉపాధ్యాయులు చెప్పారు. నేను పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, బ్యాగ్ కానీ, షూస్ కానీ అన్నీ మంచి క్వాలిటీ ఇచ్చారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మంచి బుక్స్ కానీ, మంచి ఫుడ్ కానీ, మంచిగా క్లాసెస్, ప్యానెల్ బోర్డు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఉపయోగించుకుంటున్నాము. కొత్త టీచర్స్, కొత్త స్టాఫ్ వచ్చారు.
పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ మంది స్టాఫ్ ఉండడం వల్ల అండ్ టీచర్స్ ఉండడం వల్ల బాగా చదువుకోవడం, మంచిగా చూసుకోవడం, టీచర్స్ ఎవరెవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు యూనిఫామ్ అంటే అది కొంచెం పేదగా ఉన్నట్టు అట్లా ఉండేది. ఇప్పుడు ఈ యూనిఫామ్ కొంచెం ప్రైవేట్ హై స్కూల్స్లో ఉన్నట్టు అట్లా ఉంది సార్. అంటే మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నట్లేదు ఇది చదువు, అంటే ఏదో కాలేజ్లో ఏదో పెద్ద స్కూల్లో చదువుకుంటున్న ఫీలింగ్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, పిఎస్ఎన్ఎస్, సోషల్ నోట్బుక్స్ ఇచ్చారు. అన్ని మంచి క్వాలిటీ ఇచ్చారు. మాకు ఈ సంవత్సరం ఎక్స్ట్రాగా డిక్షనరీ కూడా ఇచ్చారు. యూనిఫామ్ బాగా ఉంది. పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇచ్చారు. అంతా బాగా చేస్తున్నారు. టీచర్స్, స్టాఫ్ అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. మేడమ్స్ అందరూ బాగా చూసుకుంటున్నారు. సబ్జెక్ట్స్ టీచర్స్ బాగా చెప్తున్నారు. మాకు క్లాసులు రోజు జరుపుతున్నారు. మంచిగా పిల్లల్ని చూసుకుంటున్నారు. చాలా బాగుంది. దాంట్లో నేను అర్థాలు, పదాలు నేర్చుకుంటాను. పీవీఆర్ గర్ల్స్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూలు ప్రతి సంవత్సరము యూనిఫామ్, బుక్స్ అన్నీ ఇస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఇచ్చిన యూనిఫామ్ వల్ల పిల్లల్లో చాలా వాళ్ళని కుట్టించుకొని వేసుకోగానే వాళ్ళని చూడగానే చాలా ముచ్చటేసింది. అంటే కార్పొరేట్ కల్చర్ లాగా అనిపించింది ఆ యూనిఫామ్ చూడగానే. మంచిగా బుక్స్ కానీ, బ్యాగ్స్, షూ అన్ని క్వాలిటీతో ఇచ్చారు. పర్టికులర్గా చెప్పాలంటే ఈ సంవత్సరం మంచి రైస్ ఇచ్చారు. ఇంతకుముందు పిల్లలు ఏంటంటే అన్నీ బాగున్నప్పటికీ కూడా మిడ్ డే మీల్ దగ్గర కొంచెం పొట్ట నొప్పి అది ఇదని తినడం తగ్గించేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్య కూడా లేకుండా సన్న బియ్యం ఇవ్వడం వల్ల ఈ రైస్ తినే వాళ్ళ పర్సంటేజ్ కూడా పెంచడానికి మా వంతు ప్రయత్నం మేము గట్టిగా చేస్తాము. పిల్లలకు కూడా మంచిగా చెప్తున్నాము. ఈ ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలన్నింటితో పాఠశాలల్లో చాలా మంచి అట్మాస్ఫియరు, మంచిగా పిల్లల మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదల కూడా ఉండి అన్ని రకాల వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటూ సమాజానికి ఉపయోగపడతారని నేను భావిస్తున్నాను. ఫలితాలు కూడా వీళ్ళకి అన్ని విధాల మార్పులు ఉన్నాయి కాబట్టి ఫలితాలలో కూడా మంచి పర్సంటేజ్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఉంటుంది కూడా ఖచ్చితంగా. ఈ విద్యా సంవత్సరానికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 7,212 విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం చదువుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకి ఇవి వర్తిస్తాయి. దాంట్లో 3 జతల యూనిఫామ్లు, షూసు, అలానే సాక్స్లు, దాంతోపాటుగా ప్రైమరీ పిల్లలకి వర్క్ బుక్లు, పెద్ద పిల్లలకి నోట్బుక్స్, ఇట్లా క్లాసు వారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా డిక్షనరీస్ కూడా, పిక్టోరియల్ డిక్షనరీస్ కూడా ఇవ్వడం జరిగింది. గతంతో పోల్చుకుంటే యూనిఫామ్స్ చాలా క్వాలిటీగా రావడం జరిగింది. చాలా బయట మార్కెట్లో ఇవి దాదాపు ఒక్కొక్క పెయిర్ వచ్చేసి 3,000 రూపాయలు పెయిర్ ఉండేటటువంటి పరిస్థితి. మరి ఇవి మొత్తం కూడా కాంట్రాక్ట్ హోల్సేల్ తీసుకోవడం ద్వారా తక్కువలోనే తల్లిదండ్రులకు అందినాయి కాబట్టి దీనికి సంబంధించి స్టిచ్చింగ్ కూడా పిల్లలందరికీ కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు మెగా పీటీఎం టైంకల్లా కూడా కుట్టించుకొని పిల్లలందరూ కూడా 5వ తరగతి మెగా పీటీఎం నాటికి మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నామని చెప్పుకున్నాము. ప్రస్తుతం అయితే పుస్తకాలు, నోట్బుక్స్ అన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మినీ స్టేడియంలో ఈ నెల 20వ తేదీన జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా, జిల్లా అధికారులు పరిశీలించారు. 20వ తేదీ ఉదయం 6 గంటల నుండి యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభమై 8 గంటలకు ముగుస్తుంది. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే వారి ఏర్పాట్లను డిఆర్ఓ చిన్న ఓబులేసు, ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి, పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పి మధుసూదనరావు పరిశీలించారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే వారికి కార్పెట్స్, మంచినీళ్లు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. కార్యక్రమంలో ఆయుష్ ఆర్జేడి డాక్టర్ పద్మజాతి, డాక్టర్ శిరీష, గుంటుపల్లి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో రేపు జూన్ 20th మన జిల్లాకు థీమెటిక్
ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో 5000 మెంబర్స్తో ఇక్కడ యోగా స్టేట్ ప్రోగ్రామ్, మన డిస్ట్రిక్ట్ థీమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అది కండక్ట్ చేస్తాము రేపు. సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండి మనకు అగైన్ 5000 పీపుల్తో, ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ అదర్ పీపుల్తో 21st మార్నింగ్ 7 o'clock మన రాష్ట్రంలో వైజాగ్లో గౌరవ పిఎం గారు, సీఎం గారు అటెండ్ అవుతున్న ప్రోగ్రాం వైజాగ్లో జరగబోతుంది. దాంట్లో కూడా ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాము. ఒకే టైంలో దాదాపు 2 crores పాపులేషన్ యోగా చేస్తారు. సో మన జిల్లాలో కూడా ఇప్పటికే దాదాపు ఒక 11 lakhs పీపుల్ రిజిస్టర్ అయి ఉన్నారు. ఒక 6458 వెన్యూస్ రిజిస్టర్ చేసి ఉన్నాము. అన్ని చోట్ల ఒకే టైంలో 7 to 8 యోగా జరుపుకుంటాము. సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా ఏదైతే యోగా జరగబోతుందో దాంట్లో మీరు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అవ్వాలని కోరుతున్నాను. ఒంగోలు నగరంలోని ప్రైవేటు కార్పొరేటర్ విద్యా సంస్థలు పుస్తకాలు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి భారీగా వసూలు చేస్తున్నాయని ఏబీవీపీ జిల్లా నాయకులు ఫిర్యాదు చేశారు. ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గురునాథ్ మాట్లాడుతూ విద్యా సంస్థ ప్రారంభం అవుతుందంటే విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారని తెలిపారు. నగరంలోని ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. లేకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సుదర్శన్ రెడ్డి, అయ్యప్ప, నరేంద్ర, ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విఐపి రోడ్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న పుస్తకాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అది ఎంఈఓ గారికి వినతిపత్రంగా ఇచ్చి, అదేవిధంగా వినతిపత్రం ఇచ్చి అతను ఎంఈఓ గారు వెంటనే దానిపై స్పందిస్తారని మాటిచ్చారు. నగరంలోని అదేవిధంగా ఒక శ్రీ చైతన్య కాదు, అన్ని స్కూళ్ళు, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు అన్నీ ఇలానే విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇదే విధంగా అమ్మితే మేము ఏపీవీపీ వాళ్ళపై ధర్నాకి కూడా దిగుతామని ఏపీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇటువంటి బుక్స్ అమ్మితే డిఈఓ గారికి స్పందించబోయినా, ఎంఈఓ గారికి స్పందించబోయినా వాళ్ళపై కూడా ధర్నా చేస్తామని ఏపీవీపీ ఇప్పటికో డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బుక్స్ని ఎవరైనా అమ్మడానికి ట్రై చేస్తే ఇదే విధంగా ఏపీవీపీ వాళ్ళ యొక్క బుక్స్ని సీజ్ చేస్తామని కూడా ఖండిస్తుంది. ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఎంఈఓ గారు దీనిపై స్పందించకపోతే ఇంకా ఏపీవీపీ దీనిపై ఎక్కువ పోరాటం చేస్తుందని ఏపీవీపీ డిమాండ్ చేస్తుంది. ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 35వ వార్షికోత్సవాన్ని వైభవంగా జరిపించారు. స్వామివారికి విశేష పూజలు చేశారు. అర్చక స్వామి శ్రీ దారాచార్యులు పంచహారతులు సమర్పించారు. దేవస్థానం ఈవో రావేల శివశంకర్, అర్చకులు రామనాథాచార్యులు, రాంబాబు ఆచార్యులు, నాగార్జున ఆచార్యులు పాల్గొన్నారు. ఒకసారి దర్శనం చేసుకొని పుష్పవారు దర్శనం
21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగేంద్ర కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో యోగేంద్ర కార్యక్రమాన్ని గురువు బాలసుబ్రహ్మణ్యం సూచనల మేరకు నిర్వహించారు. ఉభయ దేవాలయాల్లోని అర్చక స్వాములు యోగాసనాలు వేస్తూ భక్తుల్లో ఉత్సాహాన్ని కల్పించారు. వీరితో పాటు దేవస్థానం ఈవో రావెల శివశంకర్ సిబ్బంది పాల్గొన్నారు. ఏం మంచోళ్ళండి. వెరీ గుడ్. अर्धचक्रासन, विवेक ताड़ासन, त्रिकोणासन, ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ పివి రమణ బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. రమణ చేసిన సేవలను పలువురు అధికారులు ప్రశంసించారు. వారు ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ సిహెచ్ శ్రీనివాసులు, ఏపీడీ జన్నమ్మ, డిహెచ్ఓ గోపిచంద్, హెచ్ఓడి ప్రత్యూష, అంజలిభాయి, సూపరింటెండెంట్ కె శ్రీనివాసరావు, హార్టికల్చర్ అధికారులు, ఏపీఎంఐపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో గైడెన్స్ ఎప్పుడైనా సరే అవసరం ఫోన్ చేసినప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. ఎక్కువ డీటెయిల్స్ అంత సోదేవారం ఏమో పాయింట్ అడిగితే పాయింట్ క్లియర్గా స్ట్రైట్గా చెప్తారు. అంతే అంతే సార్ మిగతా వాళ్ళు అనవసరమైన మాట్లాడి లాస్ట్లో చెప్తారు అసలు విషయం. అది గుర్తుండదు. ఏమడి ఏం చెప్పారో అర్థం కాదు. మళ్ళీ అనవసరం మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తాను ఏమన్నా అనుకుంటున్నాను. రమణ గారికి అర్థం కాదు. ఏది ఫోన్ చేసింది కదా సినిమా ఏంటి ఇదా నువ్వేం చేస్తే ఇట్లా చేసావంటే ప్రాబ్లం అయిపోయింది. ఇంతే దట్స్ ఆల్ అంటారు. రెండు మాటలు. సో యాక్యురసీ అనేది బాగా నచ్చినటువంటి విషయం. ప్రమోషన్ విషయంలో డీటీ ప్రమోషన్ వచ్చే విషయంలో మేము అక్కడ విజయవాడలో లోకల్గా ఉంటాం కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో చేసేవాళ్ళం. తర్వాత అక్కడ చంద్రశేఖర్ అని ఒక అతను నాకు బాగా పరిచయం అయ్యాడు. మేమిద్దరం అక్కడ లోకల్గా దీన్ని చేంజ్ చేసి ప్రయత్నం చేసాం. కోర్టు కేసు కానీ సంవత్సరం ఇక్కడ ఉంటానంటే ఉంచారు. తర్వాత ఇప్పుడు ఏంటి అని అంటే నేను బయటకు వెళ్తాను సార్ నాకు ఇక్కడ అంటే నేనేమనుకున్నానంటే ఎవరైనా సరే ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఎక్కువ కాలం ఉంటే ఫైట్ చేసే ఎబిలిటీ పొందుతాను ఉంటాను. అందుకని ఐ డోంట్ వాంట్ టు స్టే టూ మచ్ టైం ఇన్ కంఫర్ట్ జోన్. నేను ఫీల్డ్కి వెళ్ళిపోతాను. అదే నా అసలు ఇది ఫైల్ రాసుకోవడం ఉంటాను అడిగినప్పుడు నువ్వు ప్రకాశం నో ప్రాబ్లం సార్ అట్లా అనుకోకుండా నేను ఈ జిల్లాకు వచ్చాను. వచ్చినప్పుడు నాకేమి ప్రిఫరెన్స్ లేవు కాబట్టి నో ఇష్యూ. అంటే ఎలాగా
ప్లెయిన్గా వచ్చాను, అలాగే ప్లెయిన్గా వెళ్ళిపోతున్నానని కూడా నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు అందరి సహకారం అడిగాను, అందరూ చక్కగా సహకరించారు. అటు ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, హెచ్ఓస్ కావచ్చు, మా ఎంఐఓస్ కావచ్చు, ప్రత్యేకించి ఎంఐ కంపెనీ స్టాఫ్ కావచ్చు, మీరందరూ సహకరించడం వల్లే ఈ 2 సంవత్సరాలు నేను సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేసి ఇంతకుముందు మన పీడి గారు అన్నట్టు రిపేర్లు ఏం లేవు, బండి కొద్దిగా మొరాయిస్తుంది, దాన్ని కొద్దిగా అది ఓవరాలింగ్ చేసి కొద్దిగా జాగ్రత్తగా బండి ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేశాను. దానికి తగ్గట్టుగానే నాకు ఈ జిల్లాలో 2 కలెక్టర్ దినేష్ గారు, ప్రస్తుతం ఉన్న మేడం గారు కూడా అన్ని విధాలా నాకు సహాయ సహకారాలు అందించారు. మేబీ నా పనితనం కావచ్చు, నా ప్రవర్తన కావచ్చు, ఏదో కొత్త గొప్ప నేర్చుకున్న నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళకి ఏం నచ్చినాయో నాకు తెలియదు, వాళ్ళ జడ్జిమెంట్ అది. ఎప్పుడు కూడా నా ఫైల్ అని అంటే చాలా సందర్భాల్లో ఈ ఆఫీస్ కంపల్సరీ తప్పితే హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళి డైరెక్ట్ సంతగా పెట్టించుకొని తెచ్చాను. ఆ విధంగా సహకరించినందుకు నేను రియల్గా వాళ్ళిద్దరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ క్రియాయోగ ఆశ్రమం ప్రజ్ఞాన మిషన్ స్వామి దివ్య స్వరూపానంద ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు క్రియాయోగ కార్యక్రమాన్ని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. 20వ తేదీ ఉదయం 6:30 సత్సంగం, 21వ తేదీ ఉదయం 8 గంటలకు దీక్ష, 22వ తేదీ ఉదయం 8 గంటలకు సాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రియాయోగపై ఆసక్తి కలిగిన వారు 3 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకొని పరమహంస ప్రజ్ఞానంద మహారాజ్ ఆదేశానుసారము శ్రీ స్వామి దివ్య స్వరూపానంద వారి ఆధ్వర్యంలో మన ఒంగోలులో యోగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. టీటీడీ కళ్యాణ మండపంలో 20వ తారీఖున స్వామివారి సందేశము, 21వ తారీఖున శ్రీ స్వామివారి ఉపదేశము సాధన, 22వ తారీఖు సాధన కార్యక్రమాలు 3 రోజులు టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రియాయోగము అత్యంత శక్తివంతమైనది, పురాతనమైనది, మన యోగులు ఆచరించినటువంటిది. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు, కృతాయుగంలో ఇది మహర్షుల దగ్గర నుంచి స్వామివారికి వశిష్ఠ మహర్షి ద్వారా ఇది రావటం జరిగింది. యోగ విద్య మహావతార్ బాబాజీ దగ్గర నుంచి కలియుగంలో మా గురు పరంపరగా ఇది పరమహంస ప్రజ్ఞానంద ద్వారా మా అందరికీ ఈ యోగ విద్య మనకు ప్రసాదించబడింది. ఇది ఒక్క శారీరక యోగే కాదు, మానసికంగా ఆత్మ పరమాత్మ వైపు మరలించేటువంటి ఒక గొప్ప ఆత్మ విద్య. ఈ విద్యని మన ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.